ఉదయకాల సమయంలో మన దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభును మనం ఎంతగానో స్తుతిస్తున్నాం. చక్కగా ఇంతవరకు దాకా పాటలు పాడిన మీకును, ప్రార్థించిన మీ అందరికీ, మరి జూమ్ కాల్కి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించులాగున మరి నేను ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీ స్పష్టమైన ఘనమైన పాదముల కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మరి ఆదివారము ఆరాధనగా నీ యొక్క సన్నిధానములో నేను స్తుతించుటకు, ఆరాధించుటకు ఆన్లైన్ అయా ద్వారా మేమందరము మా యవన బిడ్డలము, మా యవన స్త్రీలు, ఇల్లాలు, సిస్టర్స్ అందరము ప్రభువా వచ్చున్నాం. రానైన వారు ఉన్నారు, రాలేక ఉన్నవారు ఉన్నారు. వారిని సకాలములో నీ సన్నిధికి నడిపించి నీ గొప్ప మహిమను మా మీద కుమ్మరించమని, నీ వాక్యదానంలోకి వెళ్తుండగా నీ వాక్యముతో సూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడమని, జూమ్ కాల్కి వచ్చిన ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు నామములో దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, గాడ్ బ్లెస్ యూ. కొద్ది మాటలు దేవుని గ్రంథముల నుంచి మనకిచ్చిన సమయానుకూలంగా కొన్ని లేఖనాలు ధ్యానం చేద్దాం. ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడలాగున మనము లూకాసు వార్త, అందరము మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రభును స్తుతించే ప్రయత్నం చేద్దాం, ప్రభును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త త్వరగా మీ పరిశుద్ధ గ్రంథాలను చేతబట్టుకొని మనకిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. 1వ అధ్యాయము 8-9, క్షమించాలి, 8-9 వచనములు ధ్యానము చేసి ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 9-10, మరలా 8 గంగా చదువుకుందాం. 8-9 చదివి ముందుకు సాగుదాం. చదువుతున్నాను, మీరందరూ గ్రంథాన్ని చూసే ప్రయత్నము చేయండి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుట అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, చదవబడిన లేఖన భాగము నుంచి ప్రభువా మా అందరితో మాట్లాడమని, నీ సిలువ సాటున మరుగుపరుచుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, చదవబడిన లేఖన భాగం నుంచి కొన్ని వచనాలుగా మనం ముందుకు సాగుదాం. ఒకానొక దినమున జకరియా అనే ఒక యాజకుడు ఉన్నాడు. అతడు తన క్రమము చొప్పున, యాజక మర్యాద చొప్పున దేవుని మందిరంలో ధూపం వేయుటకు తన వంతు వచ్చెను. ఈరోజు వంతు నీకు ఒక టైం వస్తుంది, నీకు నాకు ఒక సమయం వస్తుంది. ఆనాడు దినములలో మందిరములో ధూపము వేసే వంతు జకర్యకు వచ్చినప్పుడు
జకరియా గొడ్డోడిగా లేదా పిల్లల సంతానం లేనివాడుగా అయినప్పటికీ అవన్నీ మర్చిపోయి దేవుని సేవలో, దేవుని పనిలో నమ్మకముగా తన క్రమము చొప్పున యాజక మర్యాదను జరిగించుచుండగా జకర్యకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఆ వాక్కుతో దూత జకర్యతో మాట్లాడుచుండగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం దీనికి ఒక అంశం పెడదాం. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఈరోజు మనం సంఘాల్లో వాక్యం వింటున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, దేవుని కీర్తిస్తున్నాం. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? అందరితో మాట్లాడతాడా? కొందరితో మాట్లాడతాడా? ఎవరితో మాట్లాడతాడని మనం ఆలోచన చేస్తే ధూపము అనగా ప్రార్థన. ధూపము వేస్తుండగా అనేకులు ప్రార్థన చేయుచున్నారు, స్తుతిస్తున్నారు. యాజక మర్యాద చొప్పున మన దైవజనుడైన జకర్య గారు మన తండ్రి అయిన దేవునికి మందిరములో ధూప నైవేద్యము చేయుచుండగా ఆ ధూపము ప్రక్కన నిలబడిన దూత, జకర్యా నువ్వు భయపడకు అని ఒక స్వరముతో దేవుని దూత జకర్యతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో నుంచి కొన్ని విషయాలు మనం బయటకు తీద్దాం. ధూపము అనగా ప్రార్థన. ఈరోజు మందిరంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, మందిరంలో ఎవరైతే దేవుని స్తుతిస్తూ నమ్మకముగా మందిరంలో ముందుగా కూర్చొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ధూప నైవేద్యం అనే ప్రార్థనతో విన్నపములతో దేవుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో, ఆయన కొనియాడుతారో ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడుతాడు. అలా మాట్లాడినట్టుగా బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని మనము ఈ జకర్య నుంచి కొన్ని వచనాలు తీసుకున్నట్లయితే సమూయేలు గ్రంథకర్త దగ్గరకు వద్దాం. సమూయేలు గ్రంథంలో మనము 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఈ రీతిగా రాయబడింది. చూద్దాం రండి. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ లేఖన భాగము మనము ధ్యానము చేద్దాం. 1 సెకండ్. సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనము. వారు శిలోలోయలో అన్నపానములు కొనిన తరువాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖకాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని రాయబడింది. ఇక్కడ మందిరంలోకి వచ్చింది ఆ తల్లి, ప్రార్థన చేయిస్తూ చాలా ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. ఎందుకు ఏడుస్తుంది అని మనం ప్రశ్న చేయాలి. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు మనం చెబుతాను. ఒకటేమో గొడ్రాలు అని నింద పోవాలని, ఒకటి తనకు వచ్చిన శ్రమను బట్టి తన అక్కనే ఎంతగానో ఇబ్బంది పెడుతుంది, శ్రమ పెడుతుంది, వేధిస్తుంది. భర్త అర్థం చేసుకుంటున్నాడు, 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కానా అని ఓదారుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. కానీ ఆమెకి ఎంత మాత్రము సంతోషమును లేదు. ఈరోజు మనకు గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో తిరుగుతాం. బాధగా దుఃఖముగా ఉన్నప్పుడు ఎక్కడ పోయినా నెమ్మది, శాంతి, సమాధానం దొరకదు. ఉన్న సమస్యను బట్టే కానీ, ఇంట్లో ఉన్న ఇబ్బందులను బట్టి కానీ, అప్పుల బాధను బట్టి కానీ, అనారోగ్య సమస్యలను బట్టి కానీ, లేదా చెయ్యని పొరపాట్లు మన మీద పడ్డప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనం ఎవరెవరికో చెప్పుకుంటాం, ఎవరెవరినో ఆశ్రయిస్తాం, ఎవరి దగ్గరికి పోయి మన బాధను, దుఃఖముని వెల్లపరుచుకుంటాం. లేదా మరి అన్య సాంప్రదాయాలు ఉన్నవారు ఇంత మందు దాగి బాధను మర్చిపోయి, లేకపోతే సినిమా థియేటర్లకు పోయి ఆ దుఃఖాన్ని, ఆ బాధను మర్చిపోతారు. కొన్ని గంటల వరకే ఆనందము, సంతోషము. కానీ నిజమైన క్రైస్తవుడిగా నేను చేయవలసిన పని ఏంటంటే, నీకు బాధ కలిగిందా, ప్రభుని స్తుతించు. కష్టం వచ్చిందా, ప్రభుని స్తుతించు. కానీ అది ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తే అది ప్రభు సన్నిధానంలోనే దొరుకుతుంది. అందుకే అన్నకు శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, వేదన వస్తుంది. కానీ ఆమె ఏడికెళ్ళింది అంటే చక్కగా తన
దేవుడిచ్చిన మందిరంలోకి, శిలోలోయలో ఉన్న దేవుని మందిరానికి పోయి ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ కన్నీరుతో మున్నీరుతో దుఃఖముతో ఏడుస్తూ విలపిస్తుంది. అక్కడ ఏమని ప్రమాణం చేసుకుంటుంది, ఏమని తీర్మానం తీసుకుంటుంది? ప్రభువా, అక్కడ పోయేసరికి అన్నమ్మకు కొన్ని విషయాలు కనబడుతున్నాయి. కొన్ని పరిస్థితులు బాగలేవు మందిరంలో. ఎలా ఉంది ఆ మందిరం అంటే, ఏలి వృద్ధాపంలోకి వచ్చాడు దైవజనుడు. తన కుమారులు ఇద్దరు ఉన్నారు, ఓపిని పినాసులు. వారిద్దరూ దుర్మార్గంగా భయంకరంగా ఆ మందిరంలో జీవిస్తున్నారు. ఈ అన్నమ్మ తల్లి ఎప్పుడైతే మందిరానికి పోయిందో, ఆ మందిరంలో కూర్చొని ప్రార్థిస్తుండగా ఆమె అక్కడ చుట్టుపక్కలంతా పారదూసినప్పుడు, దైవజనుడేమో వృద్ధాపంకి వచ్చి ఉన్నాడు, ఇంచుమించు 98 సంవత్సరాలకు వచ్చి ఉన్నాడు. నడవడానికే అంత ఇబ్బందిగా ఉంది. పైగా గుడ్డివాడి రూపం దలాంచుకుంటున్నాడు. మరి ఇద్దరు కుమారులు చక్కగా దేవుని సేవలో వాడబడాలి, నా తండ్రి చేసిన సేవను మేము చేయాలి అని ఒక తీర్మానం కలిగి లేరు. మందిరంలోకి వచ్చిన స్త్రీలతో ఒక అతనేమో వ్యభిచరిస్తున్నాడు, ఇంకొక అతనేమో మందిర ఆవరణలోకి వచ్చిన వారికి భోజనం సిద్ధపాటు చేస్తుండగా, అక్కడ పనివారు చేస్తుండగా మాంసాహారం వండుతుండగా వారి దగ్గరికి పోయి గొడవబడి ఆ మాంసము మాకు ఇవ్వు అని కొట్లాడుతున్నాడు. ఆయన అప్పటికి అంటాడు, వద్దొద్దు, ఇది ఉడికినాకనే మీరు భుజించవచ్చు అంటే, లేదు మేము పచ్చితే భుజిస్తాం, ఇప్పుడు ఇస్తవా అయ్యేవని అతనితో దౌర్జన్యంగా మాట్లాడుతుంటాడు. ఇలా ఇద్దరు కుమారులు దేవుని దృష్టికి దుర్మార్గంగా బ్రతుకుతుంటారు. కానీ అన్న ఎప్పుడైతే ఇక్కడ తీర్మానం తీసుకుందో, ప్రభువా, ఈ వైఖరి చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ పరిస్థితులు మందిరంలో చూస్తుంటే రేపు రాబోయే కాలంలో నీ సేవ ఎవరు చేయాలయ్యా? ఏలి ఏమో వృద్ధుడైపోయి ఉన్నాడు, గుడ్డివాడిగా మిగిలిపోయి ఉన్నాడు. ఇద్దరు కుమారులు ఉన్నారు, చక్కగా సేవ చేస్తారని అనుకుంటే వాళ్ళు దుర్మార్గంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఈ సేవ భారం ఎవరికి ఇవ్వాలి ప్రభువా? ఎవరు నడిపిస్తారు ఈ సంఘాన్ని అని తన మనసులో ప్రార్థించుకుంటూ అప్పుడు అన్నది తీర్మానం చేసుకున్నది, ప్రభువా, నువ్వు కనుక నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకి ఇచ్చేస్తానయ్యా, నీ సేవకి ఇచ్చేస్తా. ఎందుకంటే ఈ వాతావరణంలో నా కుమారుడు పెరగాలి, నీ మందిరము దగ్గర పెరగాలి, నీ సేవ చేయాలి. నువ్వు ఒక్క కుమారుని నాకు ఇస్తే ప్రభువా నీకు ఇచ్చేస్తానయ్యా. నాకొద్దు, ఒక చిన్న రిక్వెస్ట్, నాకు నిందబోతుంది, నీ సేవ జరుగుతుంది ప్రభువా అని తన మందిరంలోకి పోయిన ఆ అన్న తల్లి చక్కగా మోకరించి ప్రార్థించి తీర్మానం తీసుకుంది. ఇంకొక రెండుగా మనం ఆలోచన చేయొచ్చు. ఎక్కువ శాతం అన్నమ్మ తన మందిరము దేవుని సేవ కొరకి ఆలోచన చేస్తుంది ఎక్కువ శాతము. ఇలా కుమారుడు పుట్టడం వల్ల ఇప్పుడు గర్భము దాలించి తన నిందబోవాలంటే కుమార్తె పుట్టినా ఆమె నిందబోతుంది. కానీ ఆమె ఏకంగా కుమారుడనే అని అడుగుతుంది. ఎందుకంటే దైవజనుడిగా పెరగాలి, దేవుని సేవ చేయాలి, అనేకులను ప్రభు వైపు తిప్పాలి, యాజక ధర్మము జరిగించాలని ఆ అన్నమ్మ కోరిక. ఈరోజు నీ కోరిక, నా కోరిక ఏమిటి? దేవుడు నీకు నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. నీకున్న సమయంలో దేవుని సేవలో వాడబడుతున్నావా? నీకున్న సమయంలో దైవజన్ని వెంబడిస్తున్నావా? నీకున్న సమయంలో మందిరాన్ని శుభ్రపరుస్తున్నావా? నీకున్న సమయంలో ఇద్దరు ముగ్గురు కూడుకొని నామన స్తుతిస్తే నేను అక్కడ ఉంటానని వాగ్దానము చేసిన దేవుని ఆరాధిస్తున్నావా? ఫ్యామిలీగా స్తుతిస్తున్నావా? నువ్వు ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా మందిరానికి వస్తున్నావా? ఒక తీర్మానం కలిగి జీవిస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు సహోదరా, సహోదరి, ఒకసారి ఆలోచించుకో. కాబట్టి అన్నవలే ఒక తీర్మానం మనం తీసుకుందాం. అన్నవలే మనం దుఃఖముతో ప్రభు సన్నిధికి పోయి మన బాధను వెళ్ళపరుచుకుందాం. మన కష్టాలున్నాయి, బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఇరుకులున్నాయి, ఆర్థిక సమస్యలు ఉండవచ్చు మనకు. కానీ అక్కడ వైఖరి చూడగానే అన్నమ్మ మనసు రగిలిపోయిందంట. తన బాధ కొద్ది ఎక్కువగా దేవుని మందిరం కొరకే తన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడ్డది. పెనిన్న తనను వేధిస్తున్నది, శోధన గుండా తీసుకెళ్తున్నది. ఎంతగా దుఃఖపరిచినప్పటికీ బాధను అనుభవిస్తుంది, శ్రమను అనుభవిస్తుంది. కానీ మందిరానికి పోతే అక్కడ శ్రమ, అక్కడ మందిరంలో ఇబ్బందులు కనబడుతున్నాయి. కానీ ఇబ్బందులు తన శరీరంకు సంబంధించిన, తన ఆత్మకు సంబంధించిన ఇబ్బందుల కొద్దీ మందిరంలో జరుగుతున్న ఇబ్బందులే గ్రహించింది, వాటికే ప్రిఫరెన్స్ వచ్చింది. ఈరోజు నీ ఇల్లు, నా ఆకలి, నా ఫ్యామిలీ, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అనుకుంటున్నావు కదా, మంచిదే, దేవుని దీవిస్తాడు. కానీ అంత కొద్ది ముందుగా దేవుని మందిరము బాగుందా చూడాలి, దేవుని మందిరము కట్టబడలేదా చూడాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో, మొదటిగా నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, నీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి అన్నాడు. మనం దేవుని పని చేయాలి. అన్నమ్మ తల్లి ధూప నైవేద్యం వేయుటకు వెళ్ళి జకరియా
అక్కడ దేవుడు తనతో మాట్లాడినట్టుగా చూస్తాం. ఇక్కడ అన్నమ్మ తల్లి మందిరంకు ఏడుస్తుండగా, స్తుతిస్తుండగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడండి. ఆలకించి చక్కగా పండంటి కుమారుని అన్నమ్మ తల్లికి అనుగ్రహించను. ఇప్పుడు అన్నమ్మ తల్లి ఆ కుమారుని ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇదే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనము ఒకసారి చూద్దాం. 15వ వచనము, సరే 24వ వచనం చూద్దాం. 24వ వచనము 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ లేఖన భాగము చదువుతున్నాను, మీరందరూ చూడండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెల తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని శిలోలోయలో మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానికి ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడవగు నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసి శ్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎవరితో దేవుడు మాట్లాడుతాడని మనము ఆ పాయింట్ అవుట్లోకి తెస్తే, దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వచ్చేవారితో, దేవుని మందసము దగ్గర యథార్థ హృదయం కలిగి కూర్చున్న వారితో, దేవుని మందిరంలో యాజక ధర్మం చేస్తూ దైవజనికి సహకరిస్తూ ఈ ఏలి దగ్గర నమ్మకంగా సమూయేలు గారు చిన్నతనంలోనే పరిచయం చేస్తున్నాడండి. నమ్మకత్వంతో యథార్థ హృదయంతో చేస్తున్నాడు. కానీ మనం ఈరోజు మందిరాలకు పోతాం, దేవుని సన్నిధికి పోతాం, మనము ఒక 10 నిమిషాల ముందు రాము, పాటలు ఆరాధిస్తుండగా వస్తుంటాం. వచ్చిన మనము నిక్కరంగా కూర్చుంటామా, ఓపికగా కూర్చుంటామా? మధ్యలో ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. మళ్ళీ లేచిపోతాం, మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం. కానీ దేవుడు నీతో ఎలా మాట్లాడతాడండి? ఎలా నిన్ను దర్శిస్తాడు? నువ్వు ముందు లైన్లో కూర్చోవాలి. దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే అది నీకే అయి ఉండాలా. ఆ వాక్యము నేను గద్దించాలి, ఆ వాక్యము నేను ప్రేమించాలి, ఆ వాక్యము నేను నీ హృదయాన్ని 2 అంచుల గల ఖడ్గం వలె వాక్యము దోచుకున్నప్పుడు నీ వాక్యము కోయబడాలి. నీ హృదయంలో నొచ్చుకోవాలి, నీ హృదయంలో ఒక బాధ పుట్టాలి. ఒకవేళ ఉదాహరణ తీసుకుంటే దైవజనుడు నిన్నే తీసుకోవాలి, పాపిగా అయినా నిన్నే తీసుకోవాలి, ఉదాహరణగా పరిశుద్ధిగా నిన్నే తీసుకోవాలి. ప్రతిదానికి పాయింట్ అవుట్ నువ్వే కావాలి. ఎందుకంటే ఆ రీతిగా నువ్వు ముందు లైన్లో కూర్చొని ప్రభు మన కొద్ది ముందుగా వస్తాడు, మందిరం ఆవరణను ఆవరిస్తాడు. మన బిడ్డలమైన మనమందరం అక్కడ స్తుతిస్తుండగా ఆయన సింహాసనం వేసుకుని ఆశీనుడుగా నిలబడి ఆత్మ సరిపోయిన దేవుడు మన మధ్యలో సంచరిస్తుంటాడు, అనేకులు దర్శిస్తుంటాడు. ఆయన మన తండ్రితో మాట్లాడతాడు. ఈ మందిరానికి వచ్చిన వారితో దేవుడు ముందుగా వచ్చి శిలోలోయలో కూర్చున్నాడు. కానీ సమూయేలేమో ఏం చేస్తున్నాడు చూడండి. 2వ అధ్యాయము 11వ వచనము. ఆ మందిరము ఆరాధన నడుస్తుండగా అక్కడ కొన్ని క్రమాలు జరుగుతుండగా ఏం జరిగిందో చూడండి. బయట వంటలు జరుగుతున్నాయి, వంటల ప్రోగ్రాం ఉంది, మందిరంలో ఆరాధన స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. 11వ వచనము 2వ అధ్యాయము. తర్వాత ఎల్కానా రామలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. తన ఎల్కానా అన్నమ్మ తల్లి మందిరంలో యేసుప్రభు అయిన సన్నిధిలో, తన తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఈ యొక్క సమూయేలు గారిని విడిచిపెట్టి ఎల్కానా అన్నమ్మ తల్లి ఇద్దరు తన ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సమూయేలు గారు 3 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుని మందిరంలోకి పోయాడు. 3 ఏళ్ళప్పుడే ఈరోజు మన బిడ్డలు వస్తున్నారు, మందిరానికి కూర్చుంటున్నారా? 3 ఏళ్ల బాలుడు దేవుని మందిరంలో కూర్చుంటున్నాడా? వారి కొద్ది ముందు మనమే అల్లరి చేస్తుంటాం. కానీ దేవుని కృపలో మనం పిల్లలను పెంచాలి. అక్కడ ఆ మందిరంలో విడవగానే ఏం చేసినా చూడండి. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడింది. ఈ సమూయేలు గారు దైవజనునికి పరిచర్య చేస్తున్నాడు. ఆయన చేస్తున్న పరిచర్యకు ఈయన ఎంతగానో సహకరిస్తున్నాడు, సపోర్ట్గా నిలబడ్డాడు. ఆ దైవజనుడు ఏలి అనే దైవజనునికి వెన్నంటే ఉండి కుడిభుజముగా నుండి చక్కగా
యెహోవా పరిచర్యలో పాలు పంచుకుంటున్నాడు. చక్కగా వాక్య పరిచర్యకు ఆయన సిద్ధపాటు అవుతున్నాడు. ఆరాధన నడుస్తుంది, స్తుతి యాగం నడుస్తున్నాయి. అదే మందిరంలో ప్రజలందరూ కూర్చున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. కానీ ఏలి కుమారులు ఇద్దరు ఏం చేస్తున్నారు చూడండి 12వ వచనంలో. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? అదే మందిరంలో ఉన్నారు. ఈ ఇద్దరు యవనస్తులు దుర్మార్గంగా బ్రతుకుతున్నారు. ఏమి దుర్మార్గంగా బ్రతుకుతున్నారు వీళ్ళు? ఈరోజు దేవుడు ఓపిని పినాసులతో మాట్లాడతాడా, లేదా నమ్మకంగా దైవజన్ని వెంబడిస్తున్న సమూయేలుతో మాట్లాడుతున్నాడా? మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరితో దేవుడు మాట్లాడుతాడంటే, నమ్మకంగా నీ సేవకుని మాటకు లోబడి ఆయన చెప్పే ప్రతి మాటకు విధేయత కలిగి దేవుని పరిచర్యలో, పరిచర్య అనేది దేవుంది, దైవజన్ది కాదు, గుర్తుపెట్టుకోవాలా. నువ్వు పరిచర్య దేవునికి చేస్తూ దైవజన్కి సహకరిస్తూ, అది దేవుని పరిచర్యలో, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతలా, పరిచర్యలో సహకరిస్తూ నమ్మకంగా ఉంటే ఒక దినమున అంతటి ఘనత దేవుడు మనగిడంగా అనుగ్రహిస్తాడు, మనగిడంగా పొందుకోవచ్చు. నమ్మకంగా ఏలి దగ్గర యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఎవరి దగ్గర? ఏలి దగ్గర. ఎవరికి చేస్తున్నాడు? దేవునికి చేస్తున్నాడు. కాబట్టి అదే మందిరంలో తన సొంత కుమారులు ఉన్నారు, ఓపిని పినాసులు గారు. వారిద్దరూ దుర్మార్గంగా బ్రతుకుతున్నారు. ఎలా దుర్మార్గత? ఏం తప్పని చేస్తున్నారని ఆలోచన చేస్తే చూడండి 15వ వచనంలో రాయబడింది. ఇదియు కాక వారు క్రొవ్వును దయింపక మునుపు వధించిన ఆ కోడను గాని దేవుడు ఆహ్వానించకముందే, ఆ యొక్క ధూప నైవేద్యం వెళ్ళకముందే, దాన్ని వధించకముందే చూడు ఏమంటున్నారో. ఇదియు కాక వారు క్రొవ్వును దయింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు అనితో. యాజకుని పనివాడు వచ్చి, చూడండి ఇక్కడ రాయబడిన మాట 15వ వచనం మరో చదువుతున్నా చూడండి. ఇది కాక వారు క్రొవ్వును దయింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధింపు వానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, యాజకునికి వండించుటకు మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, వచ్చి పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చను. 17వ వచనము, పచ్చి మాంసం తీసుకో. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. యవనులు? ఏలి కుమారులు. కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఎపోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. మళ్ళా రాయించాడు దేవుడు. ఆ ఇద్దరు యవనస్తులేమో తిండి కాడ కొట్లాడుతున్నారు, మాంసం కాడ కొట్లాడుతున్నారు. పచ్చి మాంసమే మాకు ఇవ్వమని అడుగుతున్నారు. దైవజన్ దగ్గర పనివారు ఉంటారు కదా, యాజక ధర్మం చేస్తున్న వారు, వాళ్ళందరూ వీళ్ళని సపోర్ట్ చేసుకొని వారికి పచ్చి మాంసమే కావాలంట. ఇంకా ఉడకట్లా, ఇంకా వండుడే స్టార్ట్ కావాలా, దహన బలి ఇంకా అర్పించబడలా, నైవేద్యం ఇంకా పట్టబడలా, లోపల ఆరాధన జరుగుతుంది, స్తుతి యాగములు జరుగుతున్నాయి, వచ్చిన వారికి భోజనం సిద్ధపాటు చేస్తున్నారు. కానీ ఇద్దరు దేవుని మందసం దగ్గర కూర్చొని, తన తండ్రి పాదాల దగ్గర కూర్చొని వాక్యము ధ్యానించి, వాక్యము నేర్చుకొని, అనేకులకు బోధించి, నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు యాజక ధర్మము కొనసాగించాల్సిన వారు మందిరంలో కూర్చోక బయట వంటల కాడ ఏం పనండి వాళ్ళకు? నువ్వు నెక్స్ట్ జనరేషన్లో సేవ చేయాలి కాబట్టి, లేదా నెక్స్ట్ జనరేషన్లో సంఘాన్ని నడిపించాలి కాబట్టి నువ్వు దైవజన్ని వెంబడించి దైవజనికి కుడి పక్కన కూర్చుంటే తర్వాత ఆయన నిన్ను సేవలో నిలబెడతాడు. నీకు బయట ఏం పని? బయట వంట పరిచర్య ఒకరికి అప్పచెప్పాలి. ఎవరు ఏ పని చేయాలో వారికి అప్పచెప్పాలి. ఈ పని చేయవాడు ఆ పని చేయడానికి వీళ్ళు టైం ఉంటే ఒకవేళ చేస్తే సంతోషం. కాబట్టి వీళ్ళిద్దరూ యాజక ధర్మము నేర్చుకోవాల్సిన వారు, సక్రమంగా తండ్రి దగ్గర దేవుని మందిరంలో మందసమ దగ్గర కూర్చోవాల్సిన వారు, కానీ బయటికి వెళ్ళి ఆ వంటల కాడ గలిబిలి లేపుతున్నారు. మాకు పచ్చి మాంసమి అని తన వారితో అడిగిపిస్తున్నారు. కాబట్టి అక్కడ సమూయేలు గురించి రాయబడింది. బాలుడైన సమూయేలు, చూడండి 17వ వచనం, యెహోవా సన్నిధి బహు గొప్పదాయన వారి పాపములు. కానీ ఇక్కడ 18వ వచనం ఏమని రాయబడిందంటే, బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఎపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు, నమ్మకంగా చేస్తున్నాడండి. అప్పుడు ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఎవరితో మాట్లాడతాడండి? మరి రెండో పొరపాటు ఏంది? ఈ దుర్మార్గత్వానికి రెండో పొరపాటు ఏంది తెలుసా? చూడండి 22వ వచనం, రెండో పొరపాటు చూడండి. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు
వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిన పడగా వారిని పిలిపించి ఇట్లనెను, ఈ జనులందరూ ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడుచున్నవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులు మీ అతిక్రమ చేయుచున్నారు. ఏమంటుంది తెలుసా? దైవజనుడు ఆరాధన అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత పిలుచుకొని, నా కుమారులారా మీరు ఇలా చేయొద్దు అన్న. నాకు ప్రజలందరూ వచ్చి చెప్తున్నారు, మీ కుమారులు దుర్మార్గులు అయిపోయారయ్యా, మీ కుమారులు అనేకుల రీతిలో లేడీస్తో లేకపోతే తల్లులతో అభ్యయంగా లేదా వ్యభిచార తలంపులలో మాట్లాడుతున్నారయ్యా, వారికి నచ్చినట్టు బ్రతుకుతున్నారయ్యా, ఇది మంచిది కాదు. ఒక దైవజనుడా, నీ కుమారులకు బుద్ధి చెప్పుకో, నీ కుమారులతో మాట్లాడయ్యా అని దైవజనునికి ఆ సంఘ బిడ్డలు అందరూ వచ్చి చెబుతుండగా దైవజనుడు వారిని పిలిపించి బాధతో దుఃఖముతో, నా కుమారులారా మీరు ఇలా చేయొద్దు నాన్న, ఇలా మంచిది కాదు నాన్న అన్నాడు. సమూయేలు చూడు ఎంత చక్కగా దేవునికి పరిచర్య చేస్తున్నాడు, నాకు నమ్మకంగా ఉంటున్నాడు అయ్యా, మీరు ఎందుకు ఈ దుర్మార్గకు పాలవుతున్నారని సమూయేలును ఉదాహరణ చేసుకొని ఇద్దరు కుమారులను గద్దిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇది ఆకాశమందు దేవుడు చూస్తున్నాడు అంతా. అందుకే ఒక దినం వచ్చింది, అందరూ చక్కగా ఆరాధన అయిపోయింది, నైట్ పండుకున్నారు. ఏలి పండుకున్నాడు, ఏలి కుమారులు పండుకున్నారు, సమూయేలు పండుకున్నాడు. కానీ సమూయేలు మందిరంలో వండాడు, ఏలి ఏమో తనకిచ్చిన రూములో వండాడు, ఏలి కుమారులు వండారు అదే మందిరంలో. కానీ సమూయేలు మందసానికి దగ్గర వండుకున్నాడు. ఒక టైం వచ్చిందండి, అప్పుడు ఈ పాపంలో ఉన్న వారితో, ఈ ఏలితో, ఆ దుర్మార్గులతో దేవుడు మాట్లాడలేడు. కానీ ఒక టైం వచ్చింది. అక్కడ 3వ అధ్యాయం 1 చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, 3వ అధ్యాయము సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరితో మాట్లాడతాడు దేవుడు అంటే చూడండి, 3వ అధ్యాయం సమూయేలు గ్రంథము 1-2-3 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. పరిచర్య చేస్తున్న దినాల్లో ఎందుకు దేవుడు ప్రత్యక్షత అవుతలేడంటే, దుర్మార్గులైన పాస్టర్ గారు గుడ్డోడైపోయిండు, పరిచర్య ధర్మం కొనసాగిస్తుండ కానీ అంత బలము పొందుకోలేడు. ఎందుకంటే వృద్ధుడైపోయాడు, 98 సంవత్సరాలకు వచ్చిన్నాడు. కుమారులను సేవ చేశారంటే కుమారులు భ్రష్టులైపోయి దుర్మార్గులై ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని వాక్కు చాలా సంవత్సరాలు వాక్కు ప్రత్యక్షం కాలే. కానీ సమూయేలు ఎప్పుడైతే ఆ మందిరంలోకి ఎంటర్ అయిండో, సమూయేలు అన్న ప్రార్థించినట్టుగా సమూయేలు ఆ దేవునికి ఇవ్వగానే ఆ దర్శనములో దేవుడు ఎవరితో మాట్లాడాలంటే అన్న తీర్మానం తీసుకున్నట్టుగా, ప్రభువా నీ సేవ కొరకు ఇస్తానయ్యా, నీ మందిరము ఆవరణంలో పెరగాలి ప్రభువా, నీ ధర్మ కార్యంలో నీ సేవలో వాడబడాలి నా కుమారుడయ్యా అని ఆనాడు తీర్మానం తీసుకున్న ఆ బిడ్డను మందిరంలో ఇవ్వగానే దేవుడు ఆ మందిరంలో తేరి చూడగా ఏలి ఉన్నాడు, ఏలి కుమారులు ఉన్నారు, సమూయేలు ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడింది ఎవరితో తెలుసా? కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆయన వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతుంది ఎవరితో చూడండి ఒకసారి. బాడైన సమూయేలు ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటక్షించలేదు. ఆ కాలమందు ఏలి కనులు మంద దృష్టి గలవాడైనందున, అంటే గుడ్డివాడైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్నాడు. యెహోవా సమూయేలును పిలిచెను. ఏలి ఉన్నాడు, ఏలి కుమారులు ఉన్నారు. కానీ దేవుడు పిలిచింది ఎవరండి? సమూయేలునే. నమ్మకంగా పరిచర్యలో మందసము దగ్గర, పులిపీడి దగ్గర పండుకున్నాడు. తన మనసును స్తుతిస్తున్నాడు. అన్నమ్మ చేసిన ప్రార్థన నెరవేర్చబడుతుంది. అన్నమ్మ ఒక దినమున మందిరంలో ఆ వైఖరిని చూసింది, ఆ బాధను చూసింది. కుమారుని నీకు ఇస్తానన్నది, సేవకు నిలబెట్టుకుంది. దేవుడు నమ్మకంగా ఆ సేవకి ఇస్తే నాకు ఇష్టానుసారంగా తిరగల, ఇష్టానుసారంగా నా ఏజ్ రాలేదు కదా, ఇంకా నేను ఎందుకు చేయాలా, కుమారులు ఉన్నారు కదా, ఏలు ఉన్నాడు కదా, చూద్దాం తర్వాత అని ఆలోచన చేయాలా. నమ్మకంగా యెహోవాకు పరిచర్య చేస్తుండగా ఆ నమ్మకత్వాన్ని ఆకాశంలో దేవుడు చూశాడు. అంతకుముందు ఏలితో కొన్ని సంవత్సరాలైంది మాట్లాడక, ఆ కుమారుతో మాట్లాడుకొని ఏళ్ళు అవుతుంది, చాలా అరుదైపోయింది. కానీ ఈ యొక్క సమూయేలు నమ్మకత్వాన్ని, సమూయేలు ఒక ప్రార్థనను, సమూయేలు యొక్క పరిచర్యను, సమూయేలు యొక్క నమ్మకత్వాన్ని, ఆ మందసం దగ్గర కూర్చునే విధానాన్ని, పండుకునే విధానాన్ని, ఆ పరిచర్య చేస్తున్న విధానాన్ని దేవుడు ఆకాశం మీద చూసి గమనించి పరీక్షించి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఎవరితో మాట్లాడతాడు దేవుడు అంటే
నమ్మకంగా పరిచయలో పాలు పంచుకుని దేవుని పరిచయలో కొనసాగుతున్న మందసముకు దగ్గరగా, దైవజనునికి దగ్గరగా దేవుని పరిచయం చేస్తున్న వారితో దేవుడు ఈరోజు మాట్లాడతాడు. అందరితో దేవుడు మాట్లాడండి. సంఘానికి వస్తావు, మాట్లాడవు. ఎందుకు తెలుసా? నువ్వు కూర్చుంటావు, ఉరుకుతావు, బయటకు వస్తావు, పోతావు. స్థిరత్వం లేదు నీ దగ్గర, స్థిరత్వమైన ఆరాధన లేదు నీ దగ్గర. కాబట్టి ఈరోజు ఎవరితో మాట్లాడతాడు దేవుడంటే, నమ్మకంగా దేవుని పరిచయం చేస్తూ వారితో, దైవజనుని వెంబడిస్తూ ఆయన మాటకు లోబడి ఆయన దగ్గర మందసం దగ్గర కూర్చొని ఆరాధిస్తూ స్తుతిస్తున్న వారితోనే దేవుడు మాట్లాడతాడు. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడాలి అంటే ఒకటే ఒక తీర్మానము, దేవుని సేవలో నమ్మకంలో నీకు ఇచ్చిన పనిలో, వంట పరిచరణ, వాక్య పరిచరణ, పరిచారకుడుగా ఆరాధన చేయడమా, ఏ పరిచర్య అయితే నీకు దైవజనుడిగా అప్పజెప్పి ఉన్నాడో అది నమ్మకంగా చేస్తూ ఒక టైం వస్తుంది. దేవుడు జకర్య సమయం వచ్చినప్పుడు, జకర్య వంతు వచ్చినప్పుడు, యాజక ధర్మం చేసిన నీ వంతు ఒకటి వస్తుంది. నువ్వు నమ్మకంగా సేవలో వాడబడాలి అంటే, సంఘంలో ఉండాలి అంటే ఒకే ఒక తీర్మానము, నమ్మకంగా దైవజనుడు చెప్పిన మాటకు దేవుని పరిచయం చేస్తూ ఉంటే దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు. ఈ లేఖన భాగం నుంచి మా అందరితో మాట్లాడుకుంటూ వచ్చిన ప్రభువా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా జీవితంలో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మమ్మల్ని ఇంకను నీ సేవలను, నీ మందిరంలోను ఒక సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.